అనుమానం వస్తుందంటే ధన బలం, అంగబలం, అధికార బలం ఉంటే పోలింగ్ బూత్లే కాదు ఏమైనా చేయొచ్చు. కాబట్టి తద్వారా బయటికి రావచ్చని రైట్ ఒక సార్. అభిప్రాయం కలగడానికి ఇటువంటి చర్యలు దోహదపడతాయి. ఆస్కారం డెఫినెట్ ఉంటుంది. గా ఇక్కడ అవును. సిఎస్ జవహర్ రెడ్డి యొక్క పాత్ర ఆయనకి తెలియకుండా ఈ సంఘటనలన్నీ జరుగుతాయి అనుకోవడానికి అవకాశమే లేదు. మీరే కాదు, ఎందుకంటే చాలా మంది మొదటి అంటున్నారు. నుంచి ఇప్పుడు కూడా ఒక్కసారి మీకు నేను మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఎలా అన్నారో చాలా మంది ఇదే వివిధ సెక్షన్స్ కి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. సినీ నిర్మాత నట్టికుమార్ గారు కూడా ఇదే మాట నేను అన్నారు. వారితో కూడా మాట్లాడదాం. నట్టికుమార్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అసలు ఏంటి, ఏ ధైర్యంతో, ఏ ధీమాతో ఇదంతా కూడా ఈ పిన్నెల్ ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచే చూస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఆయన కనుసన్నల్లోనే జరుగుతోంది. సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద కూడా మీరు అనేస్తున్నారు. ఏ బేసిస్ మీద, ఏ ప్రాతిపదిక మీద ఇవన్నీ మీరు ఆరోపణలు చేస్తున్నారు? ఒకటమ్మా, నేను ఒకటి అంటున్నా, మనం ఒకప్పుడు చిన్నప్పుడు కడపలో ఫ్యాక్షనిజం, రాయలసీమలో ఫ్యాక్షనిజం, రాజారెడ్డి రాజ్యం, రాజారెడ్డి గారు అమ్మ అటు వెళ్ళలేము అని అనుకునేవారు. మళ్ళా రాజశేఖర రెడ్డి గారు, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్షనిజం అనేది మొత్తం తెరమరుగైపోయి ఎలక్షన్స్ అనేది చక్కగా జరిగాయి అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. చక్కగా జరిగాయి. ఈ రోజు దాకా సంఘటనలు ఏమీ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన వెంటనే స్టార్ట్ అయ్యాయి. ఒక కోడికత్తి కేసు అవ్వచ్చు, గులకరాయి కేసు అవ్వచ్చు, మేబీ ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు అవ్వచ్చు, ఎంవివి సత్యనారాయణ గారి ఎంపీ గారి భార్య కిడ్నాప్ అవ్వచ్చు, మళ్ళా బోరుమని యాటం అవ్వచ్చు, ఇక మేబీ ఒక డ్రామాలు ఏమైనా చేసుకొని రావచ్చు. కానీ ఒకటి ఎప్పుడు జరగని వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసేటప్పుడు ఈయన ఉదయం బయలుదేరి వెళ్ళిపోతాడంట, నైట్ అరెస్ట్ చేస్తారంట, అక్కడి నుంచి ఆయన చూస్తుంటాడంట, మళ్ళా వస్తాడంట, వచ్చి అయ్యో నాకు అరెస్ట్ చేశారా, అసలు నాకు ఏమీ తెలియదు అంటాడంట. అంటే ఎలా తయారైపోయిందంటే ఆయన చూస్తూ సునక ఆనందం, అంటే ఆనందం పడడంలో ఉదయం లెగిస్తే నాకు మొత్తం టోటల్గా, అంటే నాకు అక్కడ దగ్గరున్న ఫ్రెండ్స్ ఒకటి చెప్తారు, ఉదయం 9 గంటలకు ఒక వ్యక్తి వస్తాడంట, ఆయన విజయ్ కుమార్ రెడ్డి గారు, కమిషనర్ ఆఫ్ సమాచార శాఖ మంత్రి. తర్వాత ఆయన వచ్చి అన్న ఇగో ఇవాళ ఇలా ఉందని చెప్తారంట. ఆయన నవ్వుతూ, ఆయన తిడుతూ ఉంటా, పేపర్ చదువుతూ ఉంటాయి, అన్నీ చదువుతుంటా, తిడుతూ ఉంటుంటా, ఆనందం పొందుతుంటారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి అన్న ఇవాళ ఇలాగంటున్నావు అంటే ఒక అందరూ రెడ్లే, నేను క్యాస్ట్ కోసం మాట్లాడట్లేదు, అంటే ఇంకెవరు లేరా మొత్తం. ఒక రాజేంద్ర రెడ్డి గారు, వాసుదేవ రెడ్డి గారు, మన సిఎస్ జవహర్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరు ఏదైనా చూసుకోండి, రాజేంద్రనాథ్ రెడ్డి గారి నుంచి అప్ టు వైవి సుబ్బారెడ్డి గారు, అటు అయితే ఇటు నెల్లూరు మన విజయసాయి రెడ్డి గారు. అంటే ఇది ఎంత దాకా కరెక్ట్? ఈ అంతా ఒకటి. ఈ ఒక్కెత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక ఆనందం ఆనందం పొందడంలో ఏంటంటే, మీకు ఉదాహరణకు చిన్నది చెప్తా. ప్రజలు చంద్రబాబు గారు నమ్మి 35,000 ఎకరాలు అమరావతికి ఇస్తే, ఆ అమరావతికి ఇచ్చిన ప్రజలు పిల్లల పెళ్లిళ్ళు చేసుకోలేక, ఉద్యోగాలు లేక, పాపం ఎండకెండి వాళ్ళు వేసిన రోడ్లలో వాళ్ళు రోడ్డు మీద టెంట్ వేసుకుంటూ కూర్చుంటే ఈయనంట దాంట్లో జల్లుతూ వాళ్ళు చూస్తూ నవ్వుతూ సెక్రటరీకి వెళ్తాడంట, నవ్వుతూ అసెంబ్లీకి వెళ్తాడంట, నవ్వుతూ అటుకాసి వెళ్తుంటాడు, ఇటుకాసి వస్తుంటాడు. అంటే అది ఒక ఆనందం అంట. రోజుకి వాళ్ళు ఒక్కసారి చూసి వాళ్ళతో చూసి నవ్వుతూ ఉంటాడంట. అంటే కొంతమంది ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయి సర్వనాశనం చేశారంటానికి, అంధకారంలో రాష్ట్రం ఉందంటానికి ఉదాహరణకి మనం పిన్నెల రామకృష్ణారెడ్డి గారినో లేకపోతే ఇంకొకరినో మనం అంటానికి కాదు. ఇక్కడ బాస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు. మనం పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఒక పాత్ర మాత్రమే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక పాత్ర మాత్రమే, మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు పాత్ర మాత్రమే, విజయసాయి రెడ్డి గారు పాత్ర మాత్రమే. టోటల్ గా ఎపిసోడ్ ఇస్ భారతమ్మ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు, కానీ ఒక్క పాత్ర మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిది. ఎప్పుడైనా మన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటివి చూసామా? మనం 70 లక్షల మంది జనం ఓటు వేయడానికి ప్రపంచంలో డబ్బులు పెట్టుకొని అసలు ట్రైన్ లాగిపోయి 9 గంటలకు పిల్లలకు పాలు లేక, నీళ్ళు లేక, పరుకాపులు కాసుకుంటూ రాత్రి 2 గంటల దాకా ఓటింగ్ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా మేము ఓటు వేయాలి, మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి, మా రాష్ట్రాన్ని మేము నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆలోచనతో వచ్చి రాత్రి 2 గంటల దాకా వాళ్ళకి వాటర్ లేదు, నేనే వెళ్ళాను బూతుల దాకా, రాత్రి 1 గంట దాకా బూతులన్నీ తిరుగుకుంటూ వస్తే పాపం నీళ్ళు లేవు, వాళ్ళకి పాలు లేవు, ఏమీ లేకపోయినా కూడా లేదండి మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి, మేము ఓటేస్తున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఓటేస్తే, ఇలాగ వచ్చి ఒక అభ్యర్థి మీరు విధ్వంసం చేస్తూ మొత్తం కొట్టేస్తుంటే
మొత్తం టోటల్ గా మనం వేసిన ఓటుని బయట కింద పడేస్తే మన ఆ ప్రజలు భయభ్రాంతులైతే మరి రేపు ఉదయాన్నే మళ్ళీ మనకు ఓటు హక్కు స్వచ్ఛందంగా వినియోగించుకోండి అని చెప్తున్న ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుంది? మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం 1 month బిఫోర్ 1.5 month బిఫోర్ మేము పెట్టాను ఎలక్షన్ కమిషన్ లెటర్. సార్ సిఎస్ మార్చండి, రాజేంద్ర డీజీపీ గారిని మార్చండి, అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్ ని మార్చండి, ఇక్కడ కొంతమంది ఆఫీసర్లు మార్చండి, వాళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారు, ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఈ ఎలక్షన్లు సజీవంగా జరగవు, కేంద్ర బలగాలతో 2 విడతలుగా ఎలక్షన్ జరిపించండి, ఇది కన్ఫర్మ్, ఇది కరెక్ట్ కాదు అని సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కి ఫస్ట్ నేను ప్రెస్ మీట్ పెట్టి లెటర్ రాయడం జరిగింది. తర్వాత విధి విధాలుగా కొంతమందిని చేశారు. సిఎస్ గారిని ఎందుకు చేయలేదు? పెన్షన్ లో కరెక్ట్ గా ఆర్డర్స్ ఇచ్చారు, ప్రతిపక్షాన్ని తప్పుపట్టడం కోసం పెన్షన్ లేట్ చేశారు, కొంతమంది ప్రాణాలు పట్టున పెట్టుకున్నారు. ఇవన్నీ ప్రతిపక్షాన్ని ఎలా తప్పు పట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ లో సిఎస్